సో హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో కొత్తగా ఎవరైతే 2025లో కనుక ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ నేనైతే కొన్ని మీకైతే ట్రెండింగ్ టాపిక్స్ ఏదైతే ఉంటాయో సో దాని మీద అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టెక్ రివ్యూస్ అయితే ఇవ్వండి. మీరు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి టెక్ టెక్ ఛానల్ సంబంధించిన అయితే ఇప్పుడైతే ట్రెండింగ్లో అయితే ఉన్నది. సో సెకండ్ వచ్చేసి కుకింగ్ ట్యుటోరియల్స్ అయితే ఉన్నది. సో కుకింగ్ ట్యుటోరియల్స్ అయితే చేసుకోండి. సో ఇంట్లో మీరు కుకింగ్ చేయాలనుకున్న, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా చేస్తే కనుక వీడియోలు తీస్తూ అప్లోడ్ అయితే చేయండి. సో పెట్టగానే ఏవి కూడా వీడియో అనేది వైరల్ అయితే కాదు. సో మీరు అనేది చేస్తూ ఉండండి. ఇంకో థర్డ్ ప్లేస్లో వచ్చేసి మేమైతే ట్రావెల్స్ అయితే చేశాను. ట్రావెల్స్ అయితే సో ట్రావెల్ వ్లాగ్స్ అంటే మీరు బయటి దేశాలకు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మీ ఊళ్ళో ఉన్న ప్రదేశాలను మాత్రం చూపించండి, సరిపోతుంది. ఇక ఫోర్త్ వచ్చేసి డేకారాఫ్ట్. సో ఇది మనకు అంతగానం ఎవరికి తెలియకపోవచ్చు. సో ఫిఫ్త్ వచ్చేసి మీకు ఫిట్నెస్ టిప్స్కి సంబంధించింది. ఫిట్నెస్ టిప్స్ అనేది ఇప్పుడు అందరూ కూడా హెల్త్ పరంగా చూస్తున్నారు, కాబట్టి మీకు ఏదైనా టిప్స్ కనుక తెలిసినట్టయితే డైరెక్ట్గా అయితే ఫిఫ్త్ ప్లేస్కి అంటే మీరు ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే ఛానల్స్ అయితే పెట్టుకోండి. సో సిక్స్ వచ్చేసి బుక్ సిమిలర్కి సంబంధించింది. సో మీద మీకు పిల్లల గురించి అంటే మీరు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా బుక్స్ ఉంటే కానివ్వండి, ఆ బుక్ గురించి చెప్పడం కానివ్వండి, లేకపోతే మీరు అంటే ఒక క్లాస్ అంటే ఒక వన్ వన్ స్టాండర్డ్ నుంచి వెళ్ళి మీకు 10th స్టాండర్డ్ వరకు ఏదైనా మీరు క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళకు ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. సో సెవెంత్ వచ్చేసి మీకైతే ఫ్యాషన్. సో ఫ్యాషన్కి సంబంధించింది అయితే మీరు మీ ఊళ్ళల్లో ఉన్నాయి కానివ్వండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మీ ఫ్యాషన్కి సంబంధించింది అంటే మీరు ట్రెండింగ్గా తయారయ్యి కూడా చూపెట్టచ్చు. లేదు అంటే వేరే వాళ్ళు ఎవరైనా మార్కెట్లో కనుక ఇలాంటి ట్రెండింగ్ ఉన్నదని చెప్పి కూడా మీరు ఫ్యాషన్కి సంబంధించింది కూడా చేయొచ్చు. సో ఎనిమిదవది వచ్చేసి మీకైతే కామెడీ స్కిట్స్. మీరు ట్రెండింగ్లోకి వెళ్ళిపోవాలి అంటే మాత్రం కామెడీస్కి కామెడీ కూడా వెళ్ళిపోతాయి. సో మీరు ఏదైనా జోక్స్ కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళ జోక్స్ అంటే కామెడీగా మీరు చేయడం కానివ్వండి, మీమ్స్ చేయడం కానివ్వండి, ఇవైతే పెట్టండి. ఇక తొమ్మిదవది వచ్చేసి అయితే మాత్రం పెట్ కేర్ అనేది ఉంటుంది. సో పెట్ కేర్ అని అంటే ఏంటంటే మీ ఇంట్లో మీకు డాగ్స్ కానివ్వండి, లేకపోతే యానిమల్స్ ఏవైనా మీరు పెంచుకునేవి కానివ్వండి, పక్క వాళ్ళు ఎవరైనా పెంచుకున్నా కూడా మీరైతే అంత ఎలా కేరింగ్ చేస్తున్నారు, సో వాటికి ఎప్పుడైతే మెడిసిన్స్ చేస్తున్నారు, సో వాటికి ఏ ఎలాంటి ఫెసిలిటీస్ చూపిస్తున్నారు, ఎంత కేర్ చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు, బయట తిరిగే అంటే బయట ఉన్న వాటిని కూడా మీరైతే వీడియోస్ అయితే చేసి పెట్టచ్చు. సో తొమ్మిదవది. సో ఇక 10వ వచ్చేసి లాంగ్వేజ్ లెర్నింగ్. సో మీరు చాలా ట్రెండింగ్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ టాపిక్ కూడా సూపర్ అంటే సూపర్ వర్క్ అవుతుంది. సో ఎందుకంటే చాలామంది లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లాంగ్వేజ్లో చూసిన వాళ్ళకి ఇంకో లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. సో అట్లాంటప్పుడు మీరు లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలామంది ఇప్పుడైతే ట్రై చేస్తున్నారు. సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది కొంచెం కొత్తగా అయితే ట్రై చేయండి. ఇక 11 వచ్చేసి గేమింగ్. ఇక గేమింగ్కి సంబంధించి అయితే మీరు లైవ్ స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది, బాగా కష్టపడాల్సి ఉంటుంది. సో చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది, కానీ కాకపోతే వ్యూస్ మాత్రం చాలా వండర్ఫుల్గా వస్తుంది. సో ఇక గేమింగ్ ఛానల్ కావాలనుకుంటే మాత్రం గేమింగ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఇక 12 వచ్చేసి అయితే మేకప్ ట్యుటోరియల్స్ అయితే ఉంటాయి. సో మేకప్కి సంబంధించింది. సో మనం ఎప్పుడు ఏ టైంలో ఏదేది వేస్తామో, సో ఆ మేకప్ కిట్ ఎంత పడుతుంది, ఈ ఈ క్రీమ్ అయితే ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మీరైతే వీడియోస్ అయితే చేసి పెట్టండి. సో 13 వచ్చేసి మాత్రం మీకు లైఫ్ హ్యాక్స్. అంటే ఇప్పుడు ఒక పెన్ ఉన్నది, ఆ పెన్నును మనం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు, ఎంత దాన్ని ఏ విధంగా అయితే ఒక డిజైనింగ్ అంటే ఇంట్లో ఆ పెన్నుతోని మనం ఏదైనా డిజైన్ చేయొచ్చా, లేకపోతే ఇంకా ఏదైనా చేయొచ్చా, సో అట్లా హ్యాకింగ్ అనేది చేయాలి అన్నట్టు. సో అది అన్నట్టు లైఫ్ హ్యాకింగ్ అని అంటే మనం వేసుకునే డ్రెస్సులు కానించాలి కానివ్వండి, ఏదైనా కూడా పారేసేదాన్ని కూడా మనం పనికొచ్చేటట్టు చేయడమే
హ్యాకింగ్ చేయడం అన్నట్టు. సో, లైఫ్ హ్యాకింగ్ అంటే మొబైల్ హ్యాకింగ్ అనేది వేరు. ఇది లైఫ్ హ్యాకింగ్ అని అంటే మనం ఏదైతే వేస్టేజ్ అనుకుంటామో ఆ వేస్టేజ్‌ని మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది ఇది హ్యాకింగ్ అంటారు. లైఫ్ హ్యాకింగ్ అని అంటారు. దాన్ని ఇక 14వది వచ్చేసైతే మనకు మూవీ రివ్యూ అయితే ఉంటది. మూవీ రివ్యూస్ అయితే మీరు డైరెక్ట్‌గా మూవీ క్లిప్స్ మాత్రం పెడితే మాత్రం మీకైతే మీ ఛానల్ అయితే ఉండది. జస్ట్ మీరు మూవీ నేమ్ చెప్పడం, మూవీ పేరు ఇక్కడ కింద టైటిల్ లాగా ఇవ్వడము, జస్ట్ మీరు మొత్తం ట్యాగింగ్ చేయాలి. అప్పుడే మీరు మీ ఛానల్ అనేది గ్రో అవుతది. మీ మీ ఛానల్‌లో పర్ఫెక్ట్ రివ్యూ గనుక ఉంటే గనుక జనాలైతే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఎందుకైనా మంచిది మూవీ జోలికైతే వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా ఎప్పుడైనా కూడా స్ట్రైకులు వేయవచ్చు, కాపీరైట్స్ పడతాయి. ఇంకా 10 అనేదైతే ఎడ్యుకేషనల్ అనేదైతే ఉన్నది. ఎడ్యుకేషనల్ గానీ ఇవన్నీ కూడా మోటివేషనల్ స్పీచ్, ఈ అన్బాక్సింగ్ గాడ్జెట్స్, ఇక మెడిటేషన్స్, అస్ట్రాలజీ, ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు 20 ఉన్నాయి కదా! ఈ 20లో మీరు మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. నేను ఇంకా కొన్ని చెప్తాను. కాకపోతే ఈ ఈ ఇక్కడున్న మీకు 20 ఉన్నాయి కదా! ఈ 20 మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయితది. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కొత్త వాళ్ళు చూసినట్టయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.